సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సిగాచి ఫ్యాక్టరీ ఘటనలో మృతి చెందిన వారి డెడ్ బాడీలను తరలిస్తున్నారు. బీహార్కు చెందిన దీపక్, దిలీప్లను DNA పరీక్షలతో అధికారులు గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన వారిద్దరి బాడీలను ఇవాళ తరలించగా నాగపాశ్వాన్ మృతదేహాన్ని నిన్న బంధువులకు అప్పగించారు అధికారులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారం సిగాచి పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మొత్తం 143 మంది కార్మికులు పనిచేస్తుండగా 61 మంది కార్మికులు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు కలెక్టర్ ప్రావీణ్య. మరో 23 మంది కార్మికులు చికిత్స పొందుతుండగా కోలుకున్న 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతి చెందిన 31 మంది కార్మికులను గుర్తించారు. ఇంకా మరో 9 మంది ఆచూకీ కనిపించలేదని చెప్పారు కలెక్టర్. ఇంకా 7 కార్మికులను గుర్తించాల్సి ఉన్నట్లు తెలిపారు ప్రావీణ్య. ఆచూకీ తెలియని కార్మికుల కుటుంబాలకు 10,000 రూపాయల తాత్కాలిక సహాయం అందించామన్నారు కలెక్టర్ ప్రావీణ్య. చనిపోయిన 31 మంది కార్మికుల కుటుంబాలకు 1,00,000 రూపాయల తక్షణ ఆర్థిక సాయం, 34 మంది క్షతగాత్రులకు 50,000 రూపాయల తక్షణ సహాయం చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 37 మంది కార్మికులకు పోస్టుమార్టం పనులు పూర్తయినట్లు తెలిపారు కలెక్టర్. ఇవాళ సిగాచి పరిశ్రమ దగ్గరికి వెళ్లనున్నారు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు. ప్రమాద వివరాలు తెలుసుకోనున్నారు. నిన్న ఫ్యాక్టరీ దగ్గర ప్రమాద కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది శాస్త్రవేత్తల కమిటీ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారం సిగాచి పరిశ్రమలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు పటాన్చెరు ఏరియా హాస్పిటల్లో చనిపోయిన కార్మికుల మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. నిన్న పటాన్చెరు ఏరియా హాస్పిటల్ దగ్గర సిగాచి ప్రమాద మృతులకు సంబంధించిన శరీర భాగాలను బాక్స్లో తరలించారు. శిథిలాల కింద దొరికిన వస్తువులు, శరీర భాగాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు.